తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరపాలెం శివారు గ్రామం గల వి సావరంలో శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 6 మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కూటమి నాయకులతో, అధికారులతో పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ. ముఖ్యంగా ఇది అనపర్తి నియోజకవర్గం కొమరపాలెం, మండపేట నియోజకవర్గం వి సావరం, రాయవరం 3 కలిసి ఉంటాయి. 3 సరిహద్దు విడదీస్తే తప్పించి ఇది ఏ గ్రామం అనేది తెలియని పరిస్థితి. కొమరపాలెం గ్రామం నుంచి వెలుగుబంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు 70-60 సంవత్సరాల నుంచి ఈ ఫైర్ క్రాకర్స్ బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఆ కుటుంబం 70 సంవత్సరాలుగా అన్ని పర్మిషన్స్ తీసుకొని పద్ధతుల ప్రకారంగా వారు చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇవాళ మరి ఎలుగుబంటి సత్యబాబు గారు నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఒకసారిగా అకస్మాత్తుగా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే సత్యబాబు గారితో పాటు మరొక 5 స్పాట్లో దుర్మరణం పాలవడం జరిగింది. మరొక 5 వరకు క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకి తరలించడం జరిగింది. ముఖ్యంగా సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ నాయకులు వడాల వెంకటరామారెడ్డి గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మనోజ్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు దూరంపూడి వెంకటరెడ్డి డివిఆర్ గారు కానీ, చుట్టుపక్కల కూటమి నాయకులు అందరూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు కూడా వచ్చి చేపట్టారు. ఇప్పుడే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి, అదేవిధంగా 2 జిల్లా కలెక్టర్లకి తెలియజేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో కోనసీమ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, ఐజీ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా 2 గంటలకి ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి గత 70 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో నిమగ్నమై ఎప్పటికప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్కి ఆధారంగానే వారు పర్మిషన్స్ అన్నీ తీసుకుని అంత సిస్టమేటిక్గానే జరుగుతుంది. ఇప్పుడు కూడా 2026 వరకు పర్మిషన్ ఉంది. 29వ తేదీనే కూడా రెవెన్యూ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి అన్నీ సక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. అయినప్పటికీ దురదృష్టకరమైన సంఘటన ఇది, చాలా అందరినీ కలిసివేసే సంఘటన. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా సహాయం అందజేయడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాం. మరి 2 గంటల్లో అనకాపల్లిలో హోమ్ మినిస్టర్ గారు కూడా బయలుదేరారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చించి తగిన విధంగా వారికి కాంపన్సేషన్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం.